ఇక్కడ ఏముంది, ఇక్కడ 6,000కి పైగా పొన్నుతో మరో డిఎస్సి. అబ్బా ఏముంది, బట్టి సార్ ఎంజాయ్ ఫుల్. వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం ప్రస్తుతం మొన్న రాసినటువంటి డిఎస్సి ఫలితాలు వస్తాయంటే డిప్యూటీ సీఎం బట్టి అన్నాడు. సర్కారు విద్యా సంస్థలకు ప్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. 10 ఏళ్ళు ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బంది పడ్డారు. 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీలు చేపట్టాం. ఇక విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమనే ప్రకటన. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి. మంత్రి పొన్నం. రవీంద్ర భారత్లో ఘనంగా గురు పూజోత్సవం దినోత్సవం. అయితే ఇది బాగుంది. నేను ఏమంటున్నా అంటే 317 ఓకే, ఎక్సలెంట్. మీరు మొన్ననే 11,000 పైచలకు ఉద్యోగాలు డిఎస్ చేశారు. దాని ఫలితాలు వస్తున్న సందర్భంగా మళ్ళా ఒక 6,000 వేశారు, అంటే ఒక 17,000. ఖచ్చితంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ దిస్ ఏవిఎం మీడియా, 317 జీవో అనేది ఒకటి తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్లో మొన్న సరూర్ నగర్ స్కూల్లో ఒక మీటింగ్ జరిగితే నేను ఆడంగా పోతా ఉన్నా. అక్కడ అంతా టీచర్స్, ఇంతవరకు టీచర్స్ ఎట్లుండంటే కలపోతగా ఉండేది. ఒక టీచర్ యంగ్ కనబడేది. ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక టీచర్ యంగ్, కొత్తగా వచ్చినటువంటి నొన్ను మీసాలు ఒక టీచరు, 35-40 ఏళ్ళ టీచర్లు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు, అంటే వరుస క్రమంగా సీనియర్లను చూస్తూ జూనియర్లు నేర్చుకుంటూ వాళ్ళందరికీ ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ బాగా పనిచేసే వాళ్ళు చేసుకుంటూ ఎవరి టాలెంట్ చూపించుకుంటూ ఒక పాఠశాలలో ఉండేది. ఇలా మన సరూర్ నగర్ స్కూల్కి పోతే 50 ఏళ్ళకు పైబడిన ముసలోళ్ళు మొత్తం ఒకటే తన జమ అయ్యారు. ఎవరు? గవర్నమెంట్ టీచర్లు. ఈ 317 జీవో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల నల్గొండ, ఖమ్మము, వరంగల్లో, మహబూబ్ నగర్కి వెళ్ళి మొదలు పెడితే చుట్టుముట్టున్న దూరం ఉన్న మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో జమ అయ్యారు. కేసీఆర్ ఏం చేసిందంటే వాళ్ళు ఎక్కువ చేసిన, నేనేమంటున్నానంటే ఎక్కువ చేసినాన్ని పెడితే వాళ్ళు ఎక్కువ రోజులు చేసిరు కాబట్టి వాళ్ళు అక్కడ వేస్తే వాళ్ళు హైదరాబాద్లో వచ్చి కూర్చున్నారు. ఏజ్ అయిపోయిన తర్వాత ఓపికలు అనేది తక్కువ ఉంటుంది. మొత్తం ముసలోళ్ళు ఉండే స్కూల్ ఉంటే ఏం చెప్తారా, కలపోతాయింది. సరే, ఇది పక్కన పెడితే మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా 5 జిల్లాలుగా ఏర్పడ్డది. మహబూబ్ నగర్ జిల్లా ఎట్లా? మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డిలో కొంత భాగం కలిసి, అంటే రంగారెడ్డి కూడా ఒక ఎట్లా మాడుగుల్ మండల్, ఆమన్గల్ మండల్, తలకొండపల్లి మండల్, కేశంపేట మండల్, కొత్తూరు, ఫరూక్ నగర్, కొందుర్గు, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కొన్ని మండలాలు అంటే షాద్నగర్ డివిజన్లో షాద్నగర్ తాలూకా, కల్వకుర్తి తాలూకాలోని కొన్ని మండలాలు రంగారెడ్డి జిల్లాలకు వచ్చినాయి. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 తాలూకాలో ఉన్నటువంటి సగ భాగము, ఒక షాద్నగర్ తాలూకా మొత్తము, కల్వకుర్తి తాలూకా సగ భాగము రంగారెడ్డి జిల్లాలకు వచ్చింది. దాని తర్వాత ఇంకోటి నాగర్ కర్నూలు జిల్లా కూడా ఏర్పడింది. నాగర్ కర్నూలు తర్వాత వనపర్తి తర్వాత గద్వాల్ తర్వాత నారాయణపేట తర్వాత నీకు మిగిలింది ఏమందా? మహబూబ్ నగర్. ఇప్పుడు రంగారెడ్డి నారాయణపేట, అక్కడికి వెళ్తాం. నారాయణపేట, గద్వాలు, వనపర్తి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా 1, నాగర్ కర్నూలు 2, వనపర్తి 3, గద్వాలు 4, నారాయణపేట 5, మహబూబ్ నగర్ 6 జిల్లాలుగా మారింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా? మహబూబ్ నగర్ జిల్లాతోటి కలిపి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 6 జిల్లాలుగా మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం షాద్నగర్ డివిజన్ రంగారెడ్డి జిల్లాలోకి వచ్చింది. కేశంపేట మండలం, లేకుంటే చాలా మండలాలు చెప్పినా కదా నేను. మాడుగుల మండల్ కానీ, ఆమన్గల్ కానీ, తలకొండపల్లి మండల్ కానీ, కేశంపేట కానీ, కొందూరు కానీ, ఫరూక్ నగర్ కానీ, ఇక్కడ కొత్తూరు మండలాలు, కొత్తగా వచ్చినటువంటి కొన్ని మండలాలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ రంగారెడ్డిలోకి వచ్చినాయి. ఈ రంగారెడ్డి జిల్లాలకు వచ్చిన మండలాలలో ఉన్నటువంటి కొత్తగా ఉపాధ్యాయులు మొన్న వచ్చారు కదా, జాబులు వచ్చిన వాళ్ళు ఏం చేసిరు? బార్డర్లా ఎక్కడో గద్వాల బార్డర్లో పోయిరారు. ఎప్పుడు పోయిరాలు? ఉమ్మడి జిల్లాలో పోయారు. ఎప్పుడు? ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు డిఎస్ వచ్చింది, వాళ్ళకి పోస్ట్ లేక అక్కడ పడ్డది. చలో, ఉమ్మడి జిల్లా అయితే ఏముంటుంది? ఒకవేళ మహబూబ్ నగర్ అట్లే ఉంటే ఆనాడు నారాయణపేటలో చేసినోడు మహబూబ్ నగర్ జిల్లా, ఇదంతా ఈ షాద్నగర్ కూడా మహబూబ్ నగర్ జిల్లా కాబట్టి కొన్ని రోజుల తర్వాత షాద్నగర్కి వచ్చేవాడు. నారాయణపేట అనేటువంటి ఒక చిన్న జిల్లా ఏర్పడి ఆ జిల్లాలోనే తిరగబడితే వచ్చింది. కేశంపేట మండలి కానీ, తలకొండపల్లి, ఆమనగల్ మండలాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కడో నారాయణపేటలో ఉన్నటువంటి చిన్న ఒక తాలూకా ఒక జిల్లాగా మారడం వల్ల అందులోనే బందీలు అయిపోయారు. అంటే ఒక 3 ఎకరాల భూమి,
ఇద్దరు ముసలి తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముసలి తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు. ఏమైంది? ఇద్దరు ముసలి తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు. తర్వాత వాళ్ళందరినీ చూసుకోలేక ఏం చేయాలి, పుండవై కాపురం ఏడబెట్టాలి అర్థం కాక, భూమి ఎట్లా బుగ్గి ఎట్లా అలా బతుకులు ఎట్లా కాక జాబ్ ఉండాలన్నా ఇడిచిపెట్టాలన్నా అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీరు ఏం క్రైటీరియా చూస్తారో, ఆ కేసీఆర్ ఏం చూసినా పక్కన పెడితే స్థానికత చూడండి. వాళ్ళకి ఇల్లు ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఆవాసం ఎక్కడ. వాళ్ళు నారాయణపేట రంగారెడ్డి జిల్లాడు పోయి నారాయణపేట జిల్లాలో సొంతంగా ఏర్పడితే ఇక్కడ ఉన్న భూమి అమ్ముకొని పోవాలన్నా ఏ విధంగా బతకాలనో మీరే చెప్పండి. కాబట్టి ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఎవరైతే ఎక్కడ స్థానికత ఉందో చూడండి. స్థానికత, వాళ్ళు ఏ మండలు, వాళ్ళకి భూమి ఇల్లు ఏమని చూస్తారో ఒక 10 పాయింట్లు పెట్టండి. ఆ 10 పాయింట్లో వాళ్ళు చదివింది ఒకటి చూడండి, వాళ్ళ స్థానికత, వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడ చూడండి, వాళ్ళ ఇల్లు ప్రస్తుతం ఏడ ఉంది, వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కడ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏడ ఉంటున్నారు, ఒక 10-20 ఏళ్ళ చరిత్ర చూడండి, ఒక 50 ఏళ్ళ చరిత్ర చూడండి. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఎవరి జిల్లాలో ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ అనుకుంటున్నారో అక్కడ ఇస్తే హాయిగా జాబ్ చేసుకోగలుగుతారు. భూమి ఒక తాను ఇప్పుడు నారాయణపేటలో జిల్లాలో ఒక అన్నకు పడ్డది. తమ్ముడు కానిస్టేబుల్ కాబట్టి వాడికి రంగారెడ్డి జిల్లాలో వచ్చింది. భూమి అమ్ముకొని అన్న నారాయణపేట, తమ్ముడు హైదరాబాద్, ఆ ఊరు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఉద్యోగ రీత్యా అనేకమైనటువంటి ఇబ్బందులకు కాకుండా ఉండాలంటే ప్రభుత్వము వాళ్ళకు అమలు పెట్టాలి, కొంచెం జాగ్రత్త చేయాలి. ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేయగలదు. కేసీఆర్ తన పాలనలో నరకమే చూపించింది తప్ప ఆయన కట్టలు కట్టింది ఏమీ లేదు. కాళేశ్వరం కట్టలు కట్టిండి, అది అయిపోయినాయి. దాని తర్వాత ప్రజల సొమ్మును మొత్తం ఒకతాన చేసి కట్టలు కట్టి ఇంట్లో దాపెట్టుకున్నాడు. ఇంట్లో దాపెట్టకుండా ఏం చేసుకున్నా తెలియదు, కానీ ఆయన పాలన అట్లా నాశనం అయింది. కానీ మీరు కూడా ఆ విధంగా చేయకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ 317 బాధితులకు న్యాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మీరు డిఎస్సి ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందించుకుంటూ కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాను.